హాయ్ ఎవ్రీవన్. 10వ తరగతి తెలుగు వాచకంలోని 4వ లెసన్ అయినటువంటి కొత్త బాట పాకాల యశోదారెడ్డి గారి గురించి కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. అంతకుముందు ఒక మంచి మాటతో ప్రారంభిద్దాం. సంకల్పమే సకల విజయాలకు మూలం. సాధించాలనే తపనే విజయం వైపు వేసే తొలి అడుగు. డాక్టర్ పాకాల యశోదారెడ్డి 1929 నుండి 2007 వరకు జీవించారు. డాక్టర్ పాకాల యశోదారెడ్డి నాగర్ కర్నూల్ జిల్లాలో భాగమైన బిజినేపల్లి గ్రామంలో జన్మించింది. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసింది. అదేవిధంగా రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళగా గుర్తించబడ్డారు. ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాతాపహరణ పర్యాలోచనము, ఎర్రాప్రగడ, కథాచరిత్ర వంటి పరిశోధనా గ్రంథాలను, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను, పరిశోధన పటిమగల వ్యాసాలెన్నో రాసింది. ఇంకోటి రేడియో ధారావాహిక కార్యక్రమం అయినటువంటి మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజాదరణ పొందింది. తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకున్నది. నాటి తెలంగాణ సామాజిక సాంస్కృతిక జనజీవన వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఆనవాళ్ళు ఈమె కథలు. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము 5th లెసన్ అయినటువంటి నగర గీతం అలిశెట్టి ప్రభాకర్ గారి కవి పరిచయం తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.